హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇక అందరు ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ తర్వాత అయితే మనం ఒక లాంగ్ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎంతమందికి వస్తుందో మనకైతే తెలియదు. ఇక జూరాల డ్యామ్ కట్ట పైన అయితే ఇంతమంది కూడా ఒక షార్ట్ వీడియో పెట్టి అది ఒక 10 days బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వైపు మేము పని మీద వెళ్తున్నా, ఇక వీడియో తీస్తున్నా. కట్ట ఈరోజు అయితే చాలా ఖాళీగా ఉంది. డ్యామ్ మాత్రం ఒక ఫుల్గా నింపేశారు. ఇగో ఎంత బాగా ఉందో చూడొచ్చు. ఇక కన్సుపు వరకు నీళ్ళే ఉన్నాయి. మొన్న ఒక ఓకే మన ఫాలోవర్స్ ఉంటున్నారు, చేయెత్తినారు. గేట్ అన్నీ బంద్ పెట్టారు ఫ్రెండ్స్. ఇగో ఒక్క గేట్ అంటే ఒక్క గేట్ కూడా లేదు. కిందికైతే నీళ్లు వెళ్ళట్లేదు. ఇగో మొత్తం ఈరోజు ఇక వీడియో వచ్చేసి మనకు ఆగస్టు 14 రోజు తీస్తున్న వీడియో. గేట్లు అయితే క్లోజ్ చేసేసారు. వారం కింద జూరాల డ్యామ్ కట్ట ఒక రద్దీగా అయిపోయింది. ఎలా అంటే ఒక్కపరి జనాలు అంతా ఎగబడి ఇక జూరాలకు వచ్చేసారు. ఇక శ్రావణ మాసం వస్తుంటానికి ఇంకా చేపలు తినిక అలా జరిగిన ట్రాఫిక్ ఆ రోజు ఎలానో అలాగా అయిపోయింది. ఇగో డ్యామ్ కూడా గేట్లు క్లోజ్ చేశారు. మళ్ళీ డ్యామ్ నిండితేనే మళ్ళీ కిందికి నీళ్ళు వదులుతారు కాబట్టి ఇక మనకు వానలు పడతలేవు. ఈ వానలు వచ్చేంత వరకు మనకి ఏమో ఎప్పటి ఉందో పరిస్థితి అర్థమైతలేదు. పైన పడిన వానల వల్లనే ఈ యొక్క జూరాల డ్యామ్ నిండడంతో మన రేలంపాడు డ్యామ్ కూడా ఫుల్ నింపారు. అలా వర్షాలు వస్తేనే అప్పుడు మళ్ళీ ఈ యొక్క డ్యామ్ పైన ఒక ఫుల్ వాతావరణం జరుగుతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో అంతే ఉంటుంది. ఇగో ఈ శ్రావణ మాసం అయిపోయినంత వరకు ఇక మాంసం చాలా మంది ముట్టరు కాబట్టి కొందరు తింతోళ్ళు తింటూ ఉంటారు. ఇంక చేపలు తింతోళ్ళు ఇంక అటు ఇక అది ఎక్కడ ఉంటుంది. జూరాల ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువ దగ్గర నుంచి ఇక మనకి ఇది దారి వచ్చే ఇంకా అమర్చింత మత్కల్ దారి. ఇక ఇక్కడ నుంచే ఎక్కువ సిటీ వాళ్ళు వస్తుంటారు. ఇది ఇక ఇక్కడ కాలువ కిందికి వెళ్ళేది అనమాట. ఫుల్గా అయితే వెళ్తుంది. ఇక ఇదే మన చేపలకి పెట్టిన అడ్డ అనమాట. జూరాలకి ఇంకా ఫేమస్ అడ్డ. ఈ దగ్గరనే ఇక ఖాళీగా ఉంది ఈరోజు. ఇక్కడ చేపలు అమ్మే వాళ్ళు కూడా ఇక చేపలు అమ్మి అడుగుతున్నారు. మేము ఇంకా ఆల్రెడీ వచ్చామని చెప్పాను. ఇక వచ్చేసి చూశారు కదా ఈ జూరాల డ్యామ్ దగ్గర నుంచి వీడియో ఇది ఫ్రెండ్స్.